డిఎస్సి రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి రాయబోతున్నటువంటి డిఎస్సి రాయబోతున్న అభ్యర్థులకి అందరికీ నా యొక్క నమస్కారం. దుర్గా ప్రసాద్ మెథడాలజీ. మరి స్కూల్ అసిస్టెంట్ గణితం అనేటువంటిది మనం సాధించాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సిలోని ఒక 40 మార్కుల వరకు కూడా కంటెంట్ ఇచ్చున్నాడు. ఈ ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ బోధిస్తున్నటువంటి టీచర్లు, ఆల్రెడీ ఎస్జిటి ఉపాధ్యాయులుగా నియమితులైనటువంటి టీచర్లు, ఈ 40 మార్కులు అనేటువంటివి ముందు కంటెంట్లో ఉండే అంశాలు కాబట్టి మ్యాథమెటిక్స్ అనేవి ఒడిసి పట్టుకుంటారు. ఇక ఒక 20 మార్కులు అనేవి మెథడాలజీ కంప్లీట్గా 40 బిట్లు అనేవి 20 మార్కులుగా మీకు డిఎస్సీలు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 20 కూడా జీకే, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఆ 3 కలిపి ఒక 20 మార్కులు. మరి మనము డిఎస్సిలో జాబ్ సాధించుకోవాలంటే మ్యాథ్స్తో పాటుగా మరొక 20, 40 ఈ 20 60 మార్కులను కానీ మీరు ఒడిసి పట్టేసుకుంటే ఒక 57-58 వరకు తీసుకురాగలిగితే జాబ్ అనేటువంటిది మీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం అయిపోతుంది. మరి మనం ఎలా నేర్చాలి, మెథడాలజీని ఎలా నేర్చాలి? స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి సంబంధించి మెథడాలజీ 20 మార్కులు చెప్పే ముందర సిలబస్ని మీకు అనాలిసిస్ చేయదలిచాను. సిలబస్ అనాలిసిస్ చేసే ముందర మనము ఏ పుస్తకాలని ప్రామాణికంగా తీసుకోవాలి? వాడు అక్కడ ఏమన్నాడు, బేయాడ్ అకాడమీ పుస్తకము అనేటువంటి పదం వాడాడు. సీ దట్, ఈ బుక్ చూడండి. బేయాడ్ అకాడమీ పుస్తకం అనేటువంటిది అన్నాడు. చాలా సింపుల్గా ఉంది, వాల్యూమ్ 1 ఇది. అలాగే దీంతో పాటుగా యూనివర్సిటీ ప్రిఫర్డ్ బుక్స్, బీఈడికి సంబంధించినవి, గంటానికి సంబంధించి యూనివర్సిటీ లెవెల్లో ప్రిఫర్డ్ బుక్స్ అనేటువంటి అన్నాడు. వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. ఒక 2 ఉన్నాయి, మీకు తదుపరి వీడియోలో 2 కూడా చూపిస్తాను. నెక్స్ట్, ఆ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని లైన్ టు లైన్ మనం చదవడమే కాకుండా అప్లికేషన్ పార్ట్ని కూడా మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం 40 బిట్లని మనం చేసేవచ్చు. పెద్దగా కష్టమైనటువంటి అంశం అయితే కాదు. కొంచెం దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సిలబస్ అనాలిసిస్లో మొదటి పాఠం అన్న పరిచయం లేదా స్వభావం, పరిధి, మ్యాథమెటిక్స్ ఇంట్రొడక్షన్, స్కోప్ అనేటువంటి పదాన్ని వాడాం. ఏంటి మ్యాథమెటిక్స్ అంటే? మొదటి పాఠం మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది మ్యాథోనైన్, టెక్ని అనేటువంటి గ్రీకు పదాల నుంచి వచ్చింది. మ్యాథోనైన్ అంటే నేర్చుకోవడం, టెక్ని అంటే కళ లేదా సూక్ష్మపద్ధతి. గన్ అనేటువంటి ఒక సంస్కృత పదము నుంచి వచ్చింది. దీని అర్థం లెక్కించడం. ఎక్కడో ఈజిప్షియన్ దేశంలో ప్రారంభమైన గణితం గ్రీకు దేశం, భారతదేశం, అరబ్బోలు, బాబిలోనియన్లు, సుమేరియన్లు ఎలా అభివృద్ధి చేశారు కొంచెం బ్రీఫ్గా నేర్చుకోవాలి, మరి ఎక్కువ డెప్త్గా కాకుండా. గణితం యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? మ్యాథమెటిక్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ మ్యాథమెటిక్స్. గణితానికి అమూర్త లక్షణం ఉంది. గణితం అనేది తార్కికమైనటువంటిది. గణితము సరిచూసే రకానికి చెందినది. ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి అయినా ఏ గ్రేటర్ దాన్ సి అవుతుంది అనే ప్రశ్న అనేది ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? డిఎస్సి ఇచ్చాడు, తార్కికమైన లక్షణం. మరి ఈ పాఠంలోని గణిత నిర్వచనాలు ఒక 15 ఉన్నాయి, నేర్చుకోవాలి. మనకు కూడా 2019 డిఎస్సిలో హేతువాదములు మానవ మేధస్సు స్థిరపడే మార్గమే గణితం ఎవరన్నారని అడిగాడు. జాన్ లాక్. అతనితో పాటుగా ఒక 15 నిర్వచనాలు ఉన్నాయి. కంప్లీట్గా బైహార్ట్ చేయాలి. వాటిని 40 గ్రంథాలు ఉన్నాయి, బైహార్ట్ చేయాలి. డేటా 1 ఇచ్చినాడు, యూక్లిడ్ గ్రంథం, అది ఒక ప్రశ్న ఇచ్చున్నాడు. గ్రంథాలు ఒక 40, అలాగే నిర్వచనాలు ఒక 15, బిరుదులు ఒక 15 నేర్చుకోవాలి. ఇంకా గణిత శాస్త్రవేత్తలు నేర్చాలి. గణిత శాస్త్రవేత్తలు ఇండియన్ సైంటిస్టులు ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్, వీళ్ళ ముగ్గురుతో పాటుగా పైథాగరస్, యూక్లిడ్, రెనే డెకార్టే ఇలా ఇచ్చినాడు.
వీళ్ళతో పాటుగా మరికొన్ని అదనంగా మనం నిరుద్దాం. యూనివర్సిటీ బుక్స్లో ఉన్నాయి కదా, మరి అవి కూడా అన్నాడు కాబట్టి ఎందుకైనా మంచిది మరికొన్ని బ్రహ్మగుప్త, అలాగే ఫెర్మ, జార్జ్ కాంటర్ ఇలా నేర్చుకుంటామా. ఈ పాఠం మొత్తం మీద మనం కంప్లీట్గా నేర్చుకుంటే ఒక 4 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది డిఎస్సిలో. ఒక 4 బిట్లు అనేవి నిర్వచనం ఒకటి, గ్రంథాల నుంచి ఒకటి, లక్షణాల మీద ఒకటి, వీటితో పాటుగా గణిత వివేచన, గణితీకరణ, నిజ నిర్ధారణ, ఈ 3 అంశాలు. ఇలా వీటి నుంచి మనం నేర్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసుకోవాలి. ఇదమ్మా. నెక్స్ట్ మెమరీ లెసన్. కంప్లీట్గా మెమరీ కంటతా ఒకరోజు కొన్ని నిర్వచనాలు, ఒకరోజు గ్రంథాలు, ఒకరోజు ఏమో ఇది గణిత లక్షణాలు, ఇలా ముక్క బైహార్ట్ చేయాలి. మన మెథడాలజీలో ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవి ఇస్తున్నాడో వాటిని ముందు మైండ్లో బైహార్ట్ చేయాలి. ఏది పడితే చేసుకోవద్దు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా ఉండాలని చెప్పాను. అందుకే నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు క్లాసు లోపలికి వచ్చే ముందర ఏమి చెప్పాలో ఆలోచించుకోండి. ఏ టీచర్ రాడు క్లాస్లోకి, ఏం చెప్పాలి, వాట్ టు టీచ్, దట్ క్వశ్చన్ బై హ్యాండ్స్ ఆన్ టీచర్. ఆ క్వశ్చన్ రాగానే ఏం చెప్పాలి, ప్లాన్, కరికులం ఏం చెప్పాలి, పాఠం చెప్పాలంటే ప్లాన్ కావాలి. కరికులం, లెసన్ ప్లాన్ ఇక్కడ ఉంటాయి. కరికులం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని నిర్వచనాలు ఏంటి, కరికులం ఎలా నిర్మాణమైంది, దాని పద్ధతులు ఏంటి, శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, తార్కికమైన పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి. పాఠ్య పథకానికి సోపానాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, హెల్ప్ బాట్ ఏ సోపానం చెప్పినాడు, బెంజమిన్ బ్లూమ్స్ ఎలాంటి నమూనా చెప్పినాడు, ఇవన్నీ కూడా ఇక్కడ యావరేజ్ లెసన్, యావరేజ్ సుమారుగా ఎక్కడి నుంచి కూడా ఈ పాట నుంచి ఒక